Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్ నేను గవర్నమెంట్ టీచర్ని మీ వీడియోలు చూస్తూ NISM ఎగ్జామ్ 57 మినిట్స్లో 64% ఫస్ట్ అటెంప్ట్లో పాస్ చేయడానికి నేను అడ్వైజర్ అయ్యాను రీసెంట్గా. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు పెట్టాడు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. యాక్చువల్ ఎంతో మంది ఫ్యామిలీస్ ఫ్యూచర్ అవసరాలు తీర్చగలుగుతాం, వాళ్ళ వెల్త్ బిల్డ్ చేయడానికి అవ్వగలుగుతారు. కానీ మీరు గవర్నమెంట్ టీచర్ మెన్షన్ చేశారు కదా, ఒక చిన్న కాషన్ ఏంటంటే మీరు గవర్నమెంట్ టీచర్గా ఉండి మీ పేరు మీదే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఉంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చు. వాట్ హ్యాపెన్స్ టు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ద ఇన్వెస్టర్ వెంట్ ఇంటూ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ చనిపోతే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఏమి పార్టిసిపేషన్ ఆగదు, ఎన్ఏవి పెరుగుతుంది. ఎక్కడో ఫ్లైట్ క్లాష్ అయితే ఏఎంసీలు వెళ్ళి ఫ్లైట్లో చనిపోయిన ఎవరు వాళ్ళ పాన్ కార్డులు ఏం చెక్ చేయరు. మొత్తం సెబీ ఒకటి పట్టుకోవచ్చు, సెబీ మిత్రా పోర్టల్ అని పట్టుకోవచ్చు. మన వీడియోస్ కింద వచ్చిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈయన ఒక పర్సన్ ఉన్నారు, రేవంత్ అని ఎవరో ఒక ఆయన మల్టిపుల్ టైమ్స్ పెట్టారు ఒకటే టైప్ ఆఫ్ కామెంట్. అది ఒకసారి మీకు చెప్తాను నేను. సార్ నేను గవర్నమెంట్ టీచర్ని మీ వీడియోలు చూస్తూ ఇంటర్నెట్లో కొద్దిగా చదివి NISM ఎగ్జామ్ 57 మినిట్స్లో 64% ఫస్ట్ అటెంప్ట్లో పాస్ చేయడానికి ఆయన నేను అడ్వైజర్ అయ్యాను రీసెంట్గా. థ్యాంక్ యూ రామప్రసాద్ గారిని పెట్టాడు. ఆయన మీ ఇంటర్వ్యూ అంటే మీ వీడియోస్ చూసి, మనం చేసే వీడియోస్ చూసి ఎగ్జామ్ రాసి ఆయన ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి అడ్వైజర్ అయ్యాడు ఆయన. గుడ్ సార్, కంగ్రాట్స్ అండి రేవంత్ గారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. యాక్చువల్గా ఎంతోమంది ఫ్యామిలీస్ ఫ్యూచర్ అవసరాలు తీర్చగలుగుతాం, వాళ్ళ వెల్త్ బిల్డ్ చేయడానికి మీరు హెల్ప్ అవ్వగలుగుతారు. కానీ మీరు గవర్నమెంట్ టీచర్ని మెన్షన్ చేశారు కదా, ఒక చిన్న కాషన్ ఏంటంటే మీరు గవర్నమెంట్ టీచర్గా ఉండి మీ పేరు మీదే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు చూసుకోండి. ఈ సర్వీస్ అగ్రిమెంట్లో ఉంటుంది, మీరు ఫుల్ టైం ఇదే చేస్తారు, మళ్ళీ ఇంకా వేరే పార్ట్ టైం చేయకూడదని ఉంటుంది. అదేమన్నా ఛాలెంజ్ అవసరం చూసుకోండి. అటువంటిది ఏమైనా ఉంటే అవకాశం ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వైఫ్ కానీ కిడ్స్ పేరు మీద కానీ తీసుకొని మీరు బిజినెస్ చేసుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. ఎలాగో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇన్సూరెన్స్ కూడా చేయండి. మీకు యాక్చువల్గా మీరు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ మాట్లాడటానికి అయితే మీకు అవకాశం ఇస్తారు, డైరెక్ట్గా ఇన్సూరెన్స్ అమ్మడానికి అవకాశం ఇవ్వరు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ మొదలు పెడితే దాంతో ప్యారలల్గా మంచిగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయగలుగుతారు, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. అది చేస్తే మీరు ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. టెక్ యూజర్ ఐడి ఉంది, వాళ్ళకి ఒక 7 పాయింట్స్ పెట్టారు. 7 పాయింట్స్ కొంచెం వ్యాలిడ్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్. అది సో ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ మెసేజ్ అవుతాను మీకు నేను. Hello RP sir, you used to talk more about life plus health insurance and mutual funds. However, limited talks about those consequences. దానికి సంబంధించిన consequences limited talks. So, in my opinion, you used to educate women more and I am one among them. Here's my question specifically about mutual funds. Okay. Can you please talk in a detailed way if possible? First point ఏంటంటే what happens to mutual fund units if the investor went into some unexpected situations? Like అంటే వాళ్ళు చనిపోవడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే ఆ మ్యూచువల్ ఫండ్స్కి ఏమవుతాయి అనేది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, దీనికి కొంచెం ఆన్సర్ చేయండి సార్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ చనిపోతే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ పార్టిసిపేషన్ ఆగదు, ఎన్ఏవి పెరుగుతుంది, ఆ ఫోలియో అలాగే ఉంటుంది. అది ఎంత పెరిగితే అంత పెరుగుతుంది. దానివల్ల దాంట్లో వచ్చే రిటర్న్స్ అంటే గ్రోత్ అయితే ఆగిపోతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఆటోమేటికల్లీ గెట్ ట్రాన్స్ఫర్ టు ది నామినీ ఆర్ దే మస్ట్ సెల్ ఇట్? ఈస్ దేర్ ఎనీ లిమిటెడ్ డేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా నామినీకి ట్రాన్స్ఫర్ అవ్వవు. నామినీ క్లెయిమ్ చేస్తే యూనిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి నామినీ పేరు మీద. అంటే నామినీకి రెడీమ్ అయ్యి డబ్బులు రాదు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతవరకు ఇన్వెస్టర్ పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు నామినీ పేరు మీదకి వెళ్తాయి. తర్వాత నామినీ ఇష్టం. ఓకే, స్కీమ్ చేంజ్ చేస్తే రిడీమ్ చేసుకుంటే నామినీ ఇష్టం. టైం లిమిట్స్ అయితే ఏమీ లేవు. నామినీ లేట్గా రిలీజ్ అయ్యి కూడా చేసుకోవచ్చు. అంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత 1 year లోపు 1 year 2 years 10 years అని కూడా లేదు. నామినీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూనే పోద్ది. అదే ఆ ఎన్ఏవి పెరుగుతున్న కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. నామినీ ఎప్పుడు రిలీజ్ అయినా చేసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, ఇస్ దేర్ ఎనీ టైం లిమిట్ ఫర్ ద నామినీ టు క్లైమ్ ద ఫండ్స్? నో టైం లిమిట్. నామినీ 10 years తర్వాత కూడా క్లైమ్ చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ అంటే వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద నామినీ టు క్లైమ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్? ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్, నామినీ KYC, నామినీకి ఇతని పేరు ఉంటే ఇంకా అవి సరిపోతాయి, అవి సబ్మిట్ చేస్తే చాలు. ఫిఫ్త్ క్వశ్చన్, కెన్ ద నామినీ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ డు దే హ్యావ్ టు రిడీమ్ ఇట్? అబ్సల్యూట్లీ యూ హ్యావ్ చాయిస్. కంటిన్యూ అయినా చేసుకోవచ్చు, రిడీమ్ అయినా చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత తన ఇష్టం. అంతే, యూనిట్స్ మీ పేరు మీదకి వచ్చాయి, ఇప్పుడు ఫోలియో నెంబర్ మీరు ఓనర్, మీ ఇష్టం, దాన్ని ఉంచుకుంటారా ఏదైనా చేసుకోవచ్చు. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మోస్ట్ కీ టేక్అవేస్ టు ఎన్ష్యూర్ స్మూత్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ సెల్లింగ్? స్మూత్గా జరగడానికి వెరీ స్మూత్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు మీకు కెఫిన్టెక్ క్యాంప్ చేస్తారు, ఏఎంసీ వాళ్ళు చేస్తారు, చాలా ఈజీ. అసలు ఎక్కడ మీకు ప్రాబ్లమే ఉండదు. ఫస్ట్ మర్చిపోయినా ప్రాబ్లం లేదు, ఎప్పుడు పోయినా మీకు వస్తుంది. అంటే 3-4 డాక్యుమెంట్స్లో అయిపోద్ది. మీ నామినీ KYC, బ్యాంక్ అకౌంట్ అండ్ లీగలైజ్ సర్టిఫికేట్. అంటే నామినీ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. నామినీ లేరు అంటే ఇప్పుడైతే నామినీ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ లేవు, లీగలైజ్ సర్టిఫికేట్ చూపించి కూడా చేసుకోవచ్చు. అసలు ప్రాబ్లమే ఉండదు. లాస్ట్ క్వశ్చన్ ఇది, నౌడేస్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ అకర్ సమ్టైమ్స్ టు ద హోల్ ఫ్యామిలీ. In this case, how AMC identified their next relation? What if relation does not know about this information and how quick this can be done? First of all, AMC అక్కడ ఐడెంటిఫై
చేయదు. ఇప్పుడు ఎక్కడో ఫ్లైట్ క్లాష్ అయితే ఏఎంసీలో వెళ్ళి ఫ్లైట్లో చనిపోయిన ఎవరు వాళ్ళ పాన్ కార్డులు ఏం చెక్ చేయరు కదా. మొత్తం సెబీ ఒకటి పట్టుకోవచ్చు, సెబీ మిత్రా పోర్టల్ అని పట్టుకోవచ్చు. ఇట్లా అన్క్లెయిమ్డ్ అమౌంట్ బ్యాంక్స్లో ఉన్నప్పుడు ఎలా ఉందో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అన్క్లెయిమ్డ్ ఫోలియోస్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా మిత్రాలో అప్డేట్ అయి ఉంటాయి. మీకు ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు పైన ఒక ట్యాబ్ కనపడుతుంది మిత్రా అని. మిత్రాలోకి వెళ్ళి మీరు ఎవరి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చెక్ చేస్తున్నారు వాళ్ళ పాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్లు ఇలా కొన్ని ఇచ్చి ఆ కాంబినేషన్లో మీరు ట్రేస్ చేయగలుగుతారు. చేశాక మీరు నామినీ అని ప్రూవ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఓకే. మిత్రా పోర్టల్లో ఇదంతా సెబీ మన కొరకు ఇన్వెస్టర్స్ కొరకు పొందుపరిచింది. చాలా డివిడెంట్లు తీసుకునే వాళ్ళు సంథింగ్ అరౌండ్ 3,000 crores ఎంత ఉంది, అదంతా కూడా మిత్రా పోర్టల్లోకి వచ్చేసింది. అంటే వాళ్ళు ప్రొయాక్టివ్గా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఒక 10 yearsగా ఏ ట్రాన్సాక్షన్ లేకుండా ఫోలియో పెరుగుతూ ఉంది అండ్ డివిడెంట్స్ వెళ్లకుండా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, అవన్నీ అక్కడ పెట్టేసి మీ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎప్పుడైనా చేశారని ఉంటే ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిత్రా దాని మీద క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ కనుక చూస్తే మీరు ట్రేస్ చేయగలుగుతారు. టైం లిమిట్ ఏమీ లేదు, మీరు ట్రేస్ చేసుకొని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ. లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ టైం ఏమి ఉండదు, చాలా క్విక్ అయిపోతుంది, విత్ ఇన్ డేస్లో అయిపోతుంది. చాలా ట్రాన్స్మిషన్ అంటాం ఇది, ఈవెన్ డెత్ అయితే ట్రాన్స్మిషన్ అవి చేసాం. అండ్ యూనిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఇచ్చింది ఇప్పుడు. ఒకరి పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ నామినీగా కాదు, బ్రతకుండగానే మనం ఇంకోళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూనిట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇన్ ద ఈవెంట్ ఇన్వెస్టర్ లేకపోతే ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుంది. చాలా సీమ్లెస్గా ఉంటుంది. మీకు అందరూ హెల్ప్ చేస్తారు. క్యాంప్స్కి వెళ్ళొచ్చు, కేఫింటెకి వెళ్ళొచ్చు, ఒక ఏఎంసీకి వెళ్ళినా సెంట్రలైజ్ కేవైసీ అది ఇంకా సెంట్రలైజ్ చేశారు. ఇప్పుడు మల్టిపుల్ ఏఎంసీలు అప్రోచ్ అవ్వకుండా కూడా ఏ విధంగా చేశారు. సెబీస్ చాలా ప్రొయాక్టివ్గా మిత్రా పోర్టల్ పట్టుకొచ్చింది. మీకు ఏమైనా అనుమానం ఉండి మా ఫాదర్ పెట్టున్నారు మ్యూచువల్ ఫండ్లు అంటే మిత్రాలో చెక్ చేయండి. మీరు ఎంఎఫ్ సెంటర్లోకి వెళ్ళి మిత్రా అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ దొరుకుతాయి. ఓకే.